హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ఇక జీతాల పెంపు, ప్రమోషన్లపై కీలక ఉత్తర్వులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PACS అంటే ప్రాథమిక సహకార పరిమితి సంఘాల ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఈ ఉద్యోగులకు సంబంధించి HR పాలసీ అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూలై వరకు తీసుకోనున్న చర్యల్ని ప్రధానంగా వివరించారు. ఈ నెలాఖరులోగా PSCS ఉద్యోగులకు సంబంధించి కీలక చర్యలు చేపడతారు. ఇక DLEC ద్వారా పే స్కేల్ ధృవీకరణ, అలాగనే నిర్ధారణ అమలు, సర్వీసు రిజిస్టర్ల అప్డేటు, ధృవీకరణపై సమాచారం ఇస్తారు. ఉద్యోగులకు సంబంధించిన కోర్టు, విజిలెన్స్ కేసులతో సహా మాస్టర్ డేటాబేస్ ప్రిపేర్ చేస్తారు. ఉద్యోగులకు సంబంధించిన జీతాల పెంపు సామర్థ్యం, PSCSల వర్గీకరణతో పాటుగా ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులకు కామన్ ఫుల్ అకౌంట్ అమలు వంటి అంశాలపై చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ప్రాథమిక సహకార పరిమితి సంఘాల ఉద్యోగులు 12 డిమాండ్లతో పాటుగా వాటిపై తీసుకునున్న చర్యలను జీవోలో వివరించారు. మార్చి నుంచి జూలై వరకు అదనపు స్టాఫు, ఖాళీల గుర్తింపు, 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు సాధారణ బదిలీలు, అవసరమైన PSCSలకు అదనపు సిబ్బంది నియామకం, కొత్తగా నియమించిన పదోన్నతి ఇచ్చిన వారికి శిక్షణ, DLECల ద్వారా పదోన్నతులు, వన్ మేకర్ వన్ చెక్కర్ మోడల్ కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ వంటి చర్యలు చేపడతారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం PSCS ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాలకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ PSCSల ఆర్థిక పరిస్థితి పాటుగా ఉద్యోగుల HR సంబంధిత సమస్యల్ని పరిశీలించి తగిన సూచనలు చేయనుంది. ఈ కమిటీలో పలు కీలక అధికారులని సభ్యులుగా నియమించారు. వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్గా కమిటీ ఉంటుంది. ఇక ఆప్కాబు MD సభ్య కన్వీనర్గా ఉంటారు. సహకార శాఖ కమిషనర్, నాబార్డు CMGA సభ్యులుగా ఉంటారు అని ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీ PSCSల ఆర్థిక పరిస్థితిని ప్రధానంగా పరిశీలిస్తుంది. అలాగే PSCSల బలోపేతానికి తీసుకోవలసిన చర్యల్ని కూడా సూచిస్తారు. HRకు సంబంధించిన సమస్యలు, సర్వీసు కండిషన్లు, అలాగనే సుస్థిర అభివృద్ధి, సామర్థ్యం పెంపు, నైపుణ్యం కల్పించటం, సంక్షేమ చర్యలు, సర్వీసు డెలివరీ మెరుగుపరచడం వంటి వాటిని కూడా కమిటీ సిఫార్సు చేస్తుంది.